హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. కల్కి మూవీ కళ్ళు చెదిరే బిజినెస్ ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి ఏడి. ఈ చిత్రం కోసం సినీ జనాలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ హైప్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. జూన్ 27న కల్కి మూవీ తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీకి అదే రేంజ్ లో బంపర్ ఫీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. కల్కి ఏడి థియేట్రికల్ బిజినెస్ భారీ ధరకే అమ్ముడుపోయాయి. కల్కి ఏడి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 394 కోట్లకి థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు లెక్కలు బయటకు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో 85 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా, సీడెట్ లో 27 కోట్ల దాకా బిజినెస్ జరగగా, నైజాంలో అయితే 70 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక టోటల్ ఏపీ, తెలంగాణలో థియేట్రికల్ బిజినెస్ 182 కోట్ల దాకా జరిగినట్టు లెక్కలు తెలుస్తున్నాయి. ఇక ఈ సినిమా ఉత్తర భారత థియేట్రికల్ హక్కులను 80 కోట్ల దాకా అమ్ముడుపోయాయని ఏఏ ఫిలిమ్స్ ఉత్తరాదిలో డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఇక కర్ణాటకలో 30 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా, తమిళనాడు, కేరళలో థియేట్రికల్ హక్కులు 22 కోట్ల దాకా అమ్మినట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీ విదేశీ, ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ఏకంగా 80 కోట్ల దాకా పలికినట్టు తెలుస్తుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 394 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ అమ్మగా, ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారుగా 395 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 800 పైగానే గ్రాస్ కలెక్షన్ సాధించాలి. క్రేజీని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1000 కోట్ల మార్కుని సులభంగా దాటే అవకాశాలైతే ఉన్నాయి. ఈ మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రికార్డులు బద్దలు అవటం మాత్రం పుష్కలంగా కనపడుతుంది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.